దేశం బాగుపడాలన్నా బాగుండాలనే కానీ ఇద్దరు బాగుండాలి, సుఖంగా ఉండాలి. ఒకరు రైతు, రెండో వాళ్ళు జవాన్ అనమాట. రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు. మరి మనిషికి వెన్నెముక్క లేకుంటే మనిషి ఏ విధంగా తన జీవనం సాగించలేడు, దేనికి పనికిరాడు. అలాగే రైతు లేని దేశం కానీ, రైతు లేని రాజ్యం కానీ, రైతు లేని ప్రపంచం కానీ ఈ గడ్డ మీద ఏది అనే ఉండదు అనమాట. మొదటి ప్రాధాన్యత అనేది రైతుదే అన్నమాట. రైతు లేనిదే ఏదీ లేదన్నమాట. అటువంటి రైతే ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికైనా మొదటి రాజు ఎవరని అంటే అది రైతుకే ప్రాధాన్యత. రెండవది జవాను. దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఒక రాజ్యాన్ని కానీ రక్షించాలంటే ఏ జవాన్ అనమాట. కానీ ఈరోజు మన మన రాష్ట్రంగా మన దేశాలు కానీ ఈ ఈ రైతుకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తుందన్నమాట. రాను రాను ఈ రైతు అనేవాడే కనుమరిగిపోతాడు. రైతు అంటే ఎలా ఉంటాడు, పంట ఎలా పండుతుంది, రైతు వ్యవసాయం అనేది ఎలా చేస్తారనేది కూడా దానికి కూడా ఒక చదువు, ఒక కోర్సు ఈ విధంగా ఇప్పుడైతే ఏ విధంగా ఎడ్యుకేషన్ కోర్సులు ఉంటాయో వ్యవసాయానికి కూడా కోర్సులు ఏదో ఎలా నారు పోసుకోవాలి, ఎలా దుక్కి దున్నాలి, ఎలా నాటాలి అనేది స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. ఎలా ఒడ్లు వస్తాయని కానీ కూడా రాబోయే జనరేషన్ చాలా క్రిటికల్గా తయారవుతుంది అనమాట. అంతవరకు కాకుండా రైతులను ప్రోత్సహించండి, ప్రతి ఒక్క రైతును ప్రోత్సహించండి. రైతును పెట్టే వీడియోలను ఎవరైనా కానీ వారి సపోర్ట్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే ఎంతోమంది యువ రైతులు అనేది వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ తరఫున కాకుండా ప్రజల తరఫున కానీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట. వ్యవసాయం చేసానికి ఆసక్తి చూపిస్తారు చాలామంది యువ రైతులు. ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ యువ రైతు అనేవారు రైతులు ఒక వీడియో కానీ ఒకటి పని చేసిన దాన్ని చాలా వరకు సపోర్ట్ చేయండి, వారిని ఎంకరేజ్ చేయండి. వాళ్ళలో ఒక ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇంకా ముందుకు పోయేదానికి తయారుంటుంది. ఒకరికి ఇద్దరు తయారవుతారు. అలాంటప్పుడు మొదటిగా ఉన్న రైతుని నెగ్లెక్ట్ చేసి ఎందుకు అనే కొద్దిగా తక్కువ అంచనా వేసి మాట్లాడితే వాళ్ళల్లో అసంతృప్తి ఏర్పడి వాళ్ళు కూడా వ్యవసాయం వద్దే అనే ధోరణికి వచ్చి వేరే మార్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. అలా చేయడం వల్ల రాను వ్యవసాయం చేసే వాళ్ళే కరువు అవుతారు మన దేశంలో కానీ. ఫారెన్ దేశంలో కానీ గల్ఫ్ దేశాల్లో తీసుకోండి, కొన్ని ఫారెన్ దేశాల్లో కూడా ఒక వ్యవసాయం చేసే రంగానికి కానీ కొన్ని జీతాలు అనేది కేటాయించుకొని వారు తెప్పించుకొని వ్యవసాయం చేసుకుంటారు. అలాంటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రైతులని నెలవారీ జీతాలు ఇచ్చి వారిని ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు, కొద్దిగా ఆలోచించేయండి. ఉన్న రైతులను కూడా పోగొట్టుకోకండి. పోగొట్టుకున్నట్లయితే రాను చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొనాల్సిన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేడు సమాజం ఎలా తయారైందంటే వ్యవసాయం చేస్తే దేనికి పనికిరాదు, వ్యవసాయం అనేది దేనికి పనికిరాదు, బయటికి పోయి కూలి చేసుకొని సాయంత్రానికి డబ్బులు తెచ్చుకొని సంతోషంగా బతకొచ్చు అనే స్థాయికి దిగజారిపోయిందనమాట. ఒక రైతే వ్యవసాయం గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడే స్థాయికి దిగజారింది. ఎలా అంటే ఒక రైతు బిడ్డ తన బిడ్డతో అరే నీవు వ్యవసాయం చేస్తే నాలాగా వ్యవసాయం చేసుకుంటావు, నువ్వు చదువుకో, ఉద్యోగం చెయ్యి, బాగా సంపాదించుకొని ఒక స్థాయిలో ఉంటావు అనే స్థాయిలో ఏర్పడుతుంది. గవర్నమెంట్ కూడా ఒక వ్యవసాయ రంగంలో ప్రతి కుటుంబానికి ఒకరిని వ్యవసాయ రంగంలో స్థిరపడేటట్టు వారి వంశంలో ఒకరికి వ్యవసాయంలో ఉన్నవారికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చి ఒకరికి ఉద్యోగ కల్పన ఇవ్వాలి. ఒకరి వ్యవసాయం రంగంలో ఉంటేనే మాత్రమే ఒకరి ఉద్యోగం ఇవ్వాలి. లేదనుకో అలాంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా చేయాలి. ఎందుకంటే రాను అందరూ ఉద్యోగాల వైపు మళ్ళీతే వ్యవసాయం అనేది కనుమరుగిపోతుంది అనమాట. యువకులు రావడం లేదనమాట. ఎందుకంటే పెట్టుబడి చాలా భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవసాయం చేయాలన్నా కానీ కనీసం ఒక ఎకరాకు వచ్చి 25
25,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందన్నమాట. ఏ ఒక్క ఉద్యోగస్తునికి సెలవు ఉంటుందే కానీ రైతు అనేది పొద్దున్న లేచి సాయంత్రం వరకు 30 రోజులు అనమాట, 360 రోజులు పని చేయవలసి ఉంటుందన్నమాట. అటువంటి రైతుని ప్రోత్సహించండి. నెలకు ఎంత కొంత ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే ఇంకా కొత్తగా రైతులు, యువకులు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారన్నమాట. దయచేసి వారిని కించపరచకండి. వ్యవసాయం చేస్తున్నారంటే వారికి గౌరవం ఇవ్వండి. ఒక చిన్న చూపు అనేది చూడగాకండి. అలాగే వారు చేసేటటువంటి వీడియోలు కానీ మరి ఏ ఇతర పనులు కానీ వారిని ఎంకరేజ్ చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది అని చేసినట్లయితే వాళ్ళలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.